వచ్చింది వచ్చింది నిండా పెట్టాను. శంకరాచార్య వారి అనే పాట పెట్టాను. అమ్మ మంజుల ఎవరమ్మా? మీరు మ్యూట్లో ఉన్నారమ్మా, మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్ తీసి మాట్లాడండి. అక్కడ మైక్ బొమ్మలాగా ఉంటుంది, దాని మీద టచ్ చేయండి అమ్మా. మైక్ బొమ్మలాగా మైక్ బొమ్మలాగా ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. ఓకే. ఇది ఏంటి మేడం? ఇది హలో అమ్మా, ఇది ఏం ప్రోగ్రామ్ ఇది? ఇది ఇప్పుడు పిల్లలకి చిన్న చిన్న పాటలు శ్లోకాలు నేర్పిస్తామండి ఇందులో. అచ్చా. పిల్లలకి శ్లోకాలు పాటలు నేర్పిస్తామమ్మా ఈ టైంలో. 11 అమ్మ అందరూ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. అందరూ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. మ్యూట్లో పెట్టుకుంటే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు 11 నుంచి 12 గంటల వరకు శ్లోకాలు పాటలు నేర్పిస్తామమ్మా. 3 నుంచి 4 వరకునేమో కథలు, సంస్కృతము, తర్వాత ఏమో అక్కడ శతకాలు నేర్పిస్తాం. ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ? నాకు మీ పేర్లు చెప్తారమ్మా? ఒక్కొక్కళ్ళు పేర్లు చెప్పండి, నేను రాసుకుంటాను ఇక్కడ. హనీష్ కల్లకూరి. గట్టిగా చెప్పాలి, నాకు వినిపించట్లేదు. హనీష్ కల్లకూరి. హరీష్. హనీష్. హనీష్. HANISH. హనీషా? హనీష్. కాళ్ళకూరినా? కల్వకుర్తి. ఓకే. హనీష్ కాళ్ళకూరి అండి. కాళ్ళకూరి. ఓకే ఓకే, నేను అదే అన్నా ముందు. నాకు ఎందుకంటే ఆ ఇంటి పేరు బాగా తెలుసు. కాళ్ళకూరి. ఓకే అమ్మా, హనీష్ కాళ్ళకూరి. నెక్స్ట్ పేర్లు చెప్పండి అమ్మా. శ్రీకర్ ఆదిరాజు. శ్రీకర్ ఆదిరాజు. అందరూ చుట్టాలే వస్తున్నారే. టీచర్ ఆదిరాజు. ఓకే. నెక్స్ట్ అమ్మా. వీక్షిత్. వీక్షిత్. ఇంటి పేరు కూడా చెప్పాలి చక్కగా. దేవులపల్లి. దేవులపల్లి. మనకి తెలుగు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంటి పేరు చక్కగా ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా జగద్గురువులు అంటారు మన తెలుగు వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది అని. ఆ ఇంటి పేరుతో పిలిస్తే చాలా మంచి గౌరవం ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అమ్మ పేరు, నాన్న పేరు, ఇంటి పేరు అలా చెప్పుకోవాలి మనం పిల్లలందరూ. మరి అంత బాగానే ఉంది. మీరందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కదా. మన ముస్లిమ్స్ ఇలా గడ్డం పెట్టుకుంటున్నారా? ముస్లిమ్స్ గడ్డం పెట్టుకుంటున్నారా? క్రిస్టియన్స్ ఏమో మెల్లో సెలవు వేసుకుంటున్నారా? మరి పంజాబీస్ ఇట్లా పెట్టుకుంటారు, కట్టుకుంటారా? మరి మనకేంటి బొట్టు. మనం దేవుళ్ళన్నీ అందరి ఫోటోలోనూ బొట్టు చూస్తామా? బొట్టు పెట్టుకుంటే చాలా కళగా ఉంటారు, మంచి తేజస్సు వస్తుంది. మీకు ఆ బొట్టు పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్లోకి తొందరగా అన్నీ వెళ్తాయి. సరేనా? అమ్మాయిలైనా సరే అమ్మాయిలైనా సరే పొద్దున్నే లేచి గబగబా స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టాలి. తర్వాత అమ్మ నాన్నకి దండం పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు పాలు తాగాలి, అప్పుడు స్కూల్కి వెళ్ళాలి. అవునా కదా? మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఎవరు?
రోజు వచ్చే దేవుడు ఎవరు మనకి? అమ్మ నాన్న. మళ్ళీ ఇంకా బాగా మనకి బయటకు వెళ్ళంగానే కనిపించే దేవుడు ఎవరు? మనం వద్దన్నా సరే వచ్చేస్తాడు. సూర్యుడు. సూర్యుడు ఎవ్వరు లేపకుండా ఏం చేయకుండా వచ్చేస్తాడా లేదా టైంకి? వస్తాడా లేదా? సో మనం కూడా అలాగే ఉండాలి, సూర్యుడిలాగా తేజస్సుతో ఉండాలి. సరే ఇంకా పేర్లు చెప్పండి. హనీష్ అయిపోయింది, శ్రీకర్ అయిపోయింది, వీక్షిత్ అయిపోయింది. ఇంకా అమ్మ ఎవరున్నారు? అనికేత్. అమ్మా ఆర్య. ఆర్య. ఆర్య ఇంటి పేరు చెప్పండి అమ్మా. ఆర్యన్. ఆర్యన్ ఇంటి పేరు చెప్పండి. ప్రసాదానా? ఇంటి పేరు అవునండి. నాకు అందం ఆర్యన్ రాశాను. ఇంకెవరున్నారు? ప్రసాద. ఆర్యన్ ప్రసాద. తర్వాత నెక్స్ట్ అనికేత్. రామకిషన్. అనికేత్ రామకృష్ణన్. రామకృష్ణనా? కిషన్. ఓకే ఓకే, ఇక్కడ కనిపించే పేరు అదేనా? ఓకే. నెక్స్ట్ అమ్మా. 5 పేర్లు వచ్చాయి అంతే, ఇంకా ఉన్నాయి. విదుషీనా? బద్నాయ్. బన్నాయ్. ఓకే, ఒక్కడ వచ్చింది పేరు బన్నాయ్. ఓకే. ఇంకా అమ్మా ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి. నాన్న చెప్పాలి. ఇంట్లో 3 4 ఉన్నా కూడా వాళ్ళ పేర్లు చెప్పాలి ప్లీజ్ నాన్న. ఇంకా చెప్పండి. ఇంకా నిన్న ఒక అక్క వచ్చింది. అక్క ఇది సంజీవిని ఎవరండి? నాన్న ఇంకా చెప్పదు నాన్న. విదుషి చెప్పమ్మా. ఇంకెంతమంది ఉన్నారు పిల్లలు అక్కడ? మీ అక్కలు వాళ్ళు కానీ ఉన్నారా? ఇద్దరమ్మా. పేరు చెప్పండి అమ్మా. నీ పేరు కూడా చెప్పు. మృదుషీనా? విదుషి అనికేత్. ఓకే అయిపోయింది. ఇంకా నేను వాళ్ళ డాడీని. సరేనండి, కోఆర్డినేట్ చేస్తున్నా అంతే. పర్వాలేదు, చేయండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయ్యే వరకు చేయాలి కదా. తర్వాత ఇంకా ఇందాక ఎవరో కనిపించారు. లావణ్య ఎవరమ్మా? మీరు ఆర్యన్ అని రాసేసారండి. సరేనమ్మా, సరే. నా పేరు మీద ఉంది. ఓకే. ఇది ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే కదా. ఇంకా ఉన్నారేమో నాకు చెప్పండి. హనీషు, శ్రీకరు, వీక్షిత, ఆర్యన్, అనికేత్, విదుషి. ఇంకా ఎవరైనా ఉన్నారా? తరుణీశ్వర్. ఇంటి పేరు నాన్న? మారిశెట్టి. తరుణీశ్వర్. మారశెట్టి అమ్మా? అవును. అమ్మా ఇంకా చెప్పండి అమ్మా. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి పేర్లు. అమ్మా ఇంకెవరన్నా ఉన్నారా?
జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామమ్మ. ఇందాక నేను శంకరాచార్య వర్యం పాట కోసం ఫోన్ అదే చేశాను. మీరు కాల్ చేశారు సరే, మేడం. ఇప్పుడు నేను పిల్లలందరూ మా పిల్లలందరూ నాకు కనిపించండి ఒక్కసారి. నేను ఒక్క నిమిషం ఉండి మాట్లాడుతుండవా? సరే మేడం. సరే పిల్లలందరూ నాకు కనిపించండి అమ్మా. హలో, వీడియో అందరూ ఆన్ చేయండి. అందరూ అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. పిల్లలు ఎవరు ఉన్నారో అందరూ కూడా వీడియోలు ఆన్ చేయండి. వీడియోలు ఆన్ చేయండి. ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో మీ దగ్గర వాళ్ళు చెప్పండి. ఒక్కొక్కళ్ళు చెప్తుంది, సరేనా? అనుకున్నా నీ దగ్గర తొండమునేకదంతం పద్యం ఉందా? ఏది మేడం? తొండమునేకదంతం తోరుపోవచ్చయ్యు. లేదు మేడం, పుస్తకంలో ఉందేమో చూడాలి. కనిపిస్తుందా? అయితే నేను టైప్ చేయాల్సింది, నిన్న నాకు హడావుడి అయిపోయింది ఇంట్లోను. చూస్తాను సరే, మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి టైప్ చేసేస్తే నేను పెడతాను ఒక్కొక్కటిను. మీరందరూ ఏంటి ఇప్పుడు నేను చెప్తున్న పాట పద్యం చెప్పండి, సరేనా? సరే మ్యామ్. తొండమునేకదంతము. అందరు చెప్పాలి. తొండము ఏకదంతము. ఏకదంతము. దంతము. మరి చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు నేర్చుకొని చెప్పండి అమ్మా. ఇక్కడ శ్రీ అని ఎవరో ఉన్నారు, వాళ్ళు ఓపెన్ అవ్వలేదు. నాకు పిల్లలందరూ కనిపించాలి. తరుణి ఈశ్వర్ మేడం పంపించాను మేడం, వాళ్ళు చూసుకోగలుగుతారా? నేను పెట్టేస్తానండి. నా రెండో ఫోన్కి పంపించి నేను పంపించేస్తాను. కాదు మేడం, వాచస్పతిలో శంకర్ యువభారతిలో పెట్టాను మేడం. ఓకే, నేను అన్నిటికీ పంపిస్తాను. మీకు పద్యం వచ్చింది చూడండి అన్న. పెద్దవాళ్ళని 2 రోజులు చూసి చెప్పానండి. అమ్మవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇంట్లో వచ్చింది చూడండి, పద్యం వచ్చింది చూడండి. ఒక్కసారి లింక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ శ్లోకమే. వాచస్పతిలో పెట్టావమ్మా? వాచస్పతిలోని శంకర్ యువభారతిలోని పెట్టాను మేడం. ఓకే, శంకర వికాస్ లో పెట్టలేదండి. చెప్పండి అమ్మా అందరూ. మేడం మీరు షేర్ చేయండి మేడం. మిగతా చేసేసాను, పెట్టేశాను. బాల వికాసంలో కూడా పెట్టేశాను. సరే మేడం. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఒక్కొక్కళ్ళు చెప్తారా? అందరూ కలిసి చెప్తారా? నాకు సమాధానాలు చెప్పాలి. కలిసి చెప్తారా? ఓకే. తొండమునేకదంతము. తోరపు బొజ్జయు. అక్కడ శ్లోకం వచ్చింది చూడండి, మీకు వచ్చింది మీరు ఓపెన్ చేసుకుంటే వస్తుంది. వామహస్తమున్ మెండ్రుగ మ్రోయుగజ్జలు. మెల్లని చూపులా మందహాసమున్. అది మీరు అక్కడ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు కొంచెం చెప్పండి అమ్మా. మీరు కొంచెం చెప్పండి, ఎందుకంటే మీకు అక్కడ నేను పద్యం పంపించాను మీకు. ఆ పద్యం మీకు వచ్చేస్తుంది, పంపించండి. చెప్పండి పిల్లలకి, చెప్పండి. తొండమునేకదంతము. తోరపు బొజ్జయు వామహస్తమున్. చెప్పట్లేదు ఎవరు? రిపీట్ చేయండి, ఎవరన్నా పెద్దవాళ్ళు రిపీట్ చేయండి అమ్మా. పోనీ
అందరూ మీట్లో ఉండి పెద్దవాళ్ళు రిపీట్ చేయండి. ఇదేమో రాసి పెట్టండి పిల్లలకి. రాసుకోగలిగిన పిల్లలు ఉంటే రాసుకోండి, లేదంటే రాసి పెట్టండి. మా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా. లావణ్య గారు, సౌమ్య గారు, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఆ పెద్దవాళ్ళు రిపీట్ చేస్తే మిగిలిన పిల్లలందరూ కూడా మ్యూట్లో ఉండి రిపీట్ చేస్తారు. మేడం రాసుకోవడానికి వాళ్ళకి తెలుగు అందరికీ వచ్చే లేదో చూడండి మేడం ఒకసారి. లేకపోతే ఇంగ్లీష్ లో కూడా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ లో కూడా అదే వచ్చేస్తుంది. ఇంగ్లీష్ లో తెలుగే కానీ హిందీలో నేర్చుకుంటా. కానీ రాసుకోమనండి. తెలుగు కూడా నేర్పిస్తాను. అమ్మా సౌమ్య గారు మీరు చెప్తున్నారమ్మా, లావణ్య గారు చెప్తున్నారా? కాదండి, అది ఇంగ్లీష్ లో ఒకసారి పంపించారు. ఇంగ్లీష్ లో మీరు చేసుకోవాలండి, మీరు టైప్ చేసేయండి ఇంగ్లీష్ లో. సరే. అన్నపూర్ణ మేడం అన్నపూర్ణ ఈ లోపల ఇంగ్లీష్ లో టైప్ చేసేసేవా నువ్వు? సరే మేడం. అట్లా కొంచెం అలవాటు చేసేయండి తెలుగు కూడా. ఎవరో ఒకరు చెప్పండి అమ్మ, పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చెప్పండి. కృష్ణ గారు మీరు చెప్తారమ్మా? శ్రీకృష్ణ అని ఉన్నారు కదా, నేను చెప్తానండి. చెప్పండి. మీ అందరు పిల్లలందరూ మ్యూట్లో ఉండి పలకండి అమ్మా. ఇంకొక ఆంటీ వచ్చారు, ఆంటీతో పాటు పలకండి. తొండము నేకదంతమును, తొండము నేకదంతమును, తోరపు బొజ్జయు, తోరపు బొజ్జయు, వామహస్తమున్, వామహస్తమున్, మెండ్రుగ మ్రోయు గజ్జలును, మెండుగ మ్రోయు గజ్జెలను, మెల్లని చూపులా, మెల్లని చూపుల, మందహాసమున్, మందహాసమున్, కొండకునక, కొండకునొక, గుజ్జు రూపమున, కొండక గుజ్జు రూపమున ఉంది ఇక్కడ, కానీ మీరు నేర్చుకుని కొండకునొక, కొండక గుజ్జు రూపమున, కొండక గుజ్జు రూపమున, కోరిన విద్యలకెల్లా, కోరిన విద్యలకెల్లా, నొజ్జనైయుండెడి, నొజ్జయుండెడి, పార్వతీ తనయ, పార్వతీ తనయ, ఓయి గణాధిపా, పోయి గణాధిపా, నీకు బ్రొక్కెదన్. నీకు మ్రొక్కెదన్. ఎలా ఉన్నాడంటే గణపతి తొండము ఏకదంతము ఉందట, ఒకటే దంతము పక్కన తెల్లగా ఉంటుంది కదా, దాన్ని దంతము అంటారు. తోరపు బొజ్జు, పెద్ద బొజ్జు ఉందట, చిన్న చిన్న చేతులు అయ్యట, వామనులాగా చిన్న చేతులు ఉన్నాయట. గజ్జలు ఎట్లా ఉన్నాయట, కాళ్ళకి గట్టిగా మోగుతూ అందంగా ఉన్నాయంట. చల్లని చూపులు చూస్తున్నాడట, ఎవరిని? చిరునవ్వు నవ్వుతున్నాడట, అంటే నవ్వుతాడనమాట. మనం ఎట్లా నవ్వుతాం చూడు, ఇట్లా నవ్వుతాం, గట్టిగా నవ్వకుండా చిరునవ్వు, చిన్న నవ్వు నవ్వుతాడట. అట్లాగా కొండకు గుజ్జు రూపం, పెద్ద కొండంతగా ఉన్నాట, బుజ్జిగా పొట్టు పొట్టిగా అందంగా ఉంటాడు కదా గణపతి. మనకేం చేస్తాడంటే ఎన్ని విద్యలు కావాలంటే, ఏ విద్య కావాలంటే ఇన్ని కోరుకుంటే అన్ని మనకి చదువులన్నీ ఇస్తాడట గణపతి. అటువంటి పార్వతీ పుత్రుడు అంటే ఆ అమ్మవారి ఈశ్వరుడు పుత్రుడు, పార్వతీదేవి పుత్రుడు ఆ గణపతికి నేను మొక్కుతున్నాను. ఎవరబ్బాయి అమ్మా అని చెప్తే ఏం చెప్తావు మీరు? చెప్పండి, ఎవరబ్బాయి అని చెప్తే ఏం చెప్తారు మీరు? ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్తారా? సౌమ్య గారు అబ్బాయి, లేకపోతే లావణ్య గారు అబ్బాయి, అట్లా చెప్తారు చెప్పరా? అట్లాగే ఆ పార్వతీదేవి కొడుకు నీకు దండం పెడుతున్నాను, నాకు విద్యలన్నీ ఇస్తావా అని అడుగుతున్నావు అనమాట. సరే మళ్ళీ చెప్పుకున్నాం ఇదే. తొండము నేకదంతము, తొండము నేకదంతము, తోరపు బొజ్జయు వామహస్తమున్,
తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండ్రుగా మెండ్రుగా మ్రోయు గజ్జలును మెండ్రుగ మ్రోయు గజ్జలను తెల్లని చూపుల మందహాసమున్ మెల్లని చూపుల మందహాసమున్ కొండుకునక గుజ్జు రూపమున కొండక నొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా కోరిన విద్యలకెల్లా నొజ్జనైయుండెడి నొచ్చయై ఉండెడి పార్వతీ తనయ పార్వతీ తనయ కోయి గణాధిపా కోయి గణాధిపా నీకు బ్రొక్కెదన్. నీకు మొక్కెదన్. ఓకే అమ్మా, మీరు కాస్త రోజు వచ్చి ఇట్లా పిల్లలతో చెప్పగలుగుతారమ్మా వెనకాల? మా వాళ్ళు కూడా ఉన్నారు చెప్పేవాళ్ళు. చెప్తానండి చెప్తానండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అయ్యో పర్వాలేదండి చెప్తాను. అండ్ మేము సౌందర్యలహరి, శివానందలహరి ఇవన్నీ కూడా చెప్తామమ్మా మామూలుగాను. అడ్మిన్స్ ఓకే. అందరూ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా మీరు వచ్చి పిల్లలకి రిపీట్ చేయొచ్చు. మీరు వచ్చి కావాలంటే పిల్లలు ఇచ్చే వాళ్ళకి షూర్ అండి. నా మీ పేరు పిల్లలు కూడా అర్చన జాయిన్. అండి. ఓకే. కాళ్ళకూరు హనీష్ వాళ్ళ అమ్మగారినండి. ఎవరమ్మా? హనీష్ ఉన్నాడు కదా అండి, ఆ, కాళ్ళకూరు ఓ, ఓ, హనీష్ వాళ్ళ సరే మదర్ అమ్మా. అన్నమాట అండి. ఓకే నేను అమ్మా, వస్తానండి. అట్లాగే. ఓకే. అంటే పెద్దవాళ్ళు కావాలనుకుంటే కూడా సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచశతి, నారాయణీయము, భగవద్గీత, వీళ్ళకి ఇప్పుడు భగవద్గీత కూడా కొన్ని శ్లోకాలు నేర్పిస్తానమ్మా. ఓకేనండి. ఓకేనండి. మెల్లిమెల్లిగా కొంచెము దంటి పిల్లలకి చెప్పాలంటే టైం పడుతుంది కదా, ఫస్ట్ కాస్త టైం పడుతుంది. అవునండి. వాళ్ళు సెట్ అవ్వడానికి ఒక 4-5 రోజులు పడుతుంది. అవునండి. ఆ తర్వాత వాళ్ళ ఇదిలో పడిపోతారు. షూర్ ఓకేనండి. ఇప్పుడు 2వ పద్యం ఉంది చూడండి, గణపతి. అవునండి. తలచితిని గణనాథుని తలచదని గణనాథుని తలచెదని విఘ్నపతిని తలచదని విఘ్నపతిని తలచిన పనిగా తలచిన పనిగా తలచితిని హేరంబుని దలచిదనే హేరంబుని తలచెదని నా విఘ్నములు తలచెదనే నా విఘ్నములను తొలగుట కొరకున్ తొలగుట కొరకున్ నిన్ను తలుచుకుంటున్నాను గణపతి అని. తర్వాత తలచితినే విఘ్నపతిని, మనకి ఏ అడ్డంకులు లేకుండా విఘ్నేశ్వరుడు అడ్డం పెడతాడు కదా, అందుకని నిన్ను తలుచుకుంటాను. తలచితినే హేరంబుని, పెద్ద బొజ్జగల స్వామి, నిన్ను నేను తలుచుకుంటున్నాను. ఎందుకు తలుచుకుంటున్నాను? నాకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండడం కోసం తలుచుకుంటున్నాను. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా, మీకు పిల్లలున్నా, మీకు అర్థం కాకపోతే అమ్మల్ని అడగండి, చెప్తారు. సరేనమ్మా? మళ్ళీ ఒకవేళ అర్థం కాలేదనుకో, ఈ మాట అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అమ్మమ్మ అంటారా, నానమ్మ అంటారా, మీ ఇష్టం. సరే, మానే అంటారా, లేదా హరి ఓం అంటారా అంటే నేను చెప్తా. ఈ 4 ఏదన్నా అనొచ్చు. ఆంటీ, మేడము ఇవన్నీ వద్దు. మనం ఎందుకంటే మన సంస్కారం నేర్చుకోవడం కోసం ఇవి నేర్పుతున్నాం. అవునా కాదా? అవునండి. ఇంకో విషయం ఏం చెప్పాలో తెలుసా? అమ్మ నాన్న చేది చెప్పితే అది చెయ్యాలి. ఇది ఎందుకు అని క్వశ్చన్ వేయకూడదు. అవునా కదా? క్వశ్చన్ వేశారనుకో పర్వాలేదు, కొన్నిటికి సమాధానాలు అమ్మ వాళ్ళు చెప్పలేరు కదా. ఇలా చేయండి అన్న, మీకు చాలా మంచిది అని చెప్తారు అమ్మ వాళ్ళు. అట్లా అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు చెయ్యాలి. ఇది వద్దు అంటే అది వద్దు. సరేనా? ఎందుకు వద్దో తర్వాత మీకు అర్థం కదా. అందుకని అమ్మ ఫస్ట్, నాన్నగారు వీళ్ళు చెప్పినట్టే, వీళ్ళ పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాలి, వీళ్ళ పర్మిషన్ తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళాలి, నేను పలానా చోటకి వెళుతున్నాను అని వాళ్ళకి చెప్పాలి. ముందు అమ్మకి నాన్నకి చెప్పాకే చెయ్యాలి. ఓకేనా? స్కూల్లో కూడా ఎవరితోనూ పోట్లాడకూడదు. ఎవరైనా పోట్లాడారనుకో ఏం చెప్పాలి? టీచర్తో చెప్పాలి,
అమ్మ నాన్నతో చెప్పాలి. సరేనా? ఓకేనా? ఓకే బాగున్నద్దా? ఓకే అమ్మమ్మ. నచ్చాయా మీకు మాటలు? ఎవ్వరు సమాధానం చెప్పట్లేదు. ఎవ్వరు సమాధానం. మామిడి పళ్ళు తిన్నారా? అదేనండి అని చెప్పుకొని. సరే అమ్మమ్మ. మామిడి సరే. పళ్ళు ఎన్ని తిన్నారు? తిన్నే మామిడి పళ్ళు కొనలే అమ్మ వాళ్ళు? కొన్నారు. తిన్నారా? తిన్నారా? ఓకే ఓకే. బాగున్నాయా? బాగున్నాయా? మరి ఎంత అలర్ చేశారు? సమ్మర్ కదా, స్కూల్లో మీరు అందరూ స్కూల్లో అయిపోయింది కదా, ఇంట్లో ఎంత అలర్ చేస్తున్నారు? ఏం చేయట్లేదా? అబ్బే చెయ్యాలి, అల్లరి అల్లరి చేయాలి, అమ్మకి హెల్ప్ చేయాలి, నాన్నకి హెల్ప్ చేయాలి, అన్నీ ఎక్కడొక్కడ చిందరవందరగా పారేయాలి, మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి. బాగుంది కదా? అవునండి. బాగుందా లేదా? ఏంటి నవ్వుతున్నారేంటి? బాగుందా? ఏం చేస్తారు రేపటి నుంచి? టీచర్ ఇంట్లో అల్లరి చేస్తావు. ఎక్కడ చేస్తావు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంట్లో. నన్ను పిలుస్తారా అల్లరి చేసినప్పుడు? నేను వస్తాను. సరేనా? అందరం కలిసి అల్లరి చేద్దాం. మనం జూన్ 2nd వీక్లో శంకరమఠంలో ప్రోగ్రాం పెట్టుకుందాం. ఆ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మీరు అందరూ రండి. అక్కడ కొంచెం పాటలు పాడదాము, అల్లరి చేద్దాం, 2 చేద్దాం. ఓకేనా? సరే. అందరికన్నా కూడా ముందు అమ్మా నాన్నకు బాగా హెల్ప్ చేయండి. సమ్మర్ కదా, హాలిడేస్ కదా, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేయాలి. అదే హెల్ప్. సరేనా? సరే, మళ్ళీ చెప్పుకున్నాం. తలచితినే గణనాథుని. తలచదనే చెప్పండి అమ్మా. చెప్పు, పిల్లలు చెప్పాలి. చెప్పండి. తలచదనే గణనాథుని. తలచితినే విఘ్నపతిని. తలచిన పనిగా తలచితినే హేరంబుని. తలచెదనే హేరంబుని. తలచదనే హేరంబుని. చెప్పాలి. తలచిదన విఘ్నములన్. తలచదన తొలగుట కొరకున్. అది దేంటి మీ పేరేంటమ్మా? ఎందుకంటే నేను నా పేరు అర్చన అండి. ఓకే అమ్మా, అంటే నేను పిలవడం కోసం అని చెప్పేసాను. ఓకేనండి. మమ్మడి 3వది. ఇవి 2 బాగున్నాయా? ఇప్పుడు గణపతికి ఏం పెట్టాలో బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు అది అడగట్లేదు గణపతి. గణపతికి ఏం పెట్టాలో గణపతికి ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? లడ్డూలు ఇంకా మోదకాలు. ఇంకా నేను చెప్తాను. ఇంకా ఇంకా కూడా ఉన్నాయి, నేను చెప్తాను వినండి. అటుకులు కొబ్బరి పలుకులు. అటుకులు కొబ్బరి పలుకులు. చిటికె బెల్లము నానుబ్రాలు. చిటికె బెల్లము నానుబ్రాలు. చెరుకు రసములు. నిటలాక్షు నగ్రసుతునకు. సుతునకు. అటుతరంబుగా విందు చేసి. ప్రార్థింతు మదిన్. అంటే అటుకులు తెలుసా మీ అందరికీను? పోహ అంటారు, వాటిని అటుకులు అంటారు. అటుకులు, కొబ్బరి ఇవన్నీ కూడా చిటిక బెల్లం, అన్ని చిన్న బెల్లం ముక్కలు అన్నీ వేసి తింటే ఎంత బాగుంటుందో తెలుసా? మేము మా చిన్నప్పుడు తినేవాళ్ళం. అయితే నానుబ్రాలు అంటే మంచి పాలు,
చెరుకు రసము. మీకు అందరికి చెరుకు రసం తెలుసు కదా. తెలుసు చెరుకు రసం అంటే ఏంటి? నిటలాక్షునగ్రసుతనకు అంటే శివుడికి మధ్యలో మూడో కన్ను ఉంటుందా? మ్యామ్. నిటలాక్షుడు అంటారు. ఆ ఈశ్వరుని నిటలాక్షుడు అంటారు. అగ్రసుతుడు అంటే పెద్ద కొడుకు. ఈశ్వరుడికి పెద్ద కొడుకు కదా గణపతి. అందుకని నిటలాక్షుని అగ్రసుతుడు. పట్టుతరంబుగా అంటే చక్కగా. విందు చేస్తానంటే ఏం చేయండి? విందు చేయడం అంటే డిన్నరు, లంచ్ ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా మనం. భోజనం పెట్టుకుంటాం కదా ఎవరైనా వస్తే. అలాగే గణపతికి కూడా భోజనం పెడతాం మనం. ఇవన్నీ పెట్టి మనకి మదిలో ప్రార్థన చేస్తాట. మన లోపల గణపతికి దండం పెడతాట. గణపతికి కొబ్బరి, అటుకులు, చిటిక బెల్లము, చెరుకు రసాలు, పళ్ళు, ఫలాలు ఇవన్నీ కూడా పెట్టి ఆ గణపతిని ప్రార్థన చేస్తాం అన్నమాట. సరేనా? మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటాం. అటుకులు కొబ్బరి పలుకులు, అటుకులు కొబ్బరి పలుకులు, చిటికె బెల్లము నానుబ్రాలు, చిటికె బెల్లము నానుబ్రాలు, చెరుకు రసంబున్, చెరుకు రసంబున్, నిటలాక్షునగ్రసుతునకు, నిటలాక్షునగ్రసుతునకు, అటుతరముగా విందు చేసి, బటతరంబుగ విందు చేసి, ప్రార్థింతుమదిన్. ప్రార్థింతుమదిన్. ఇప్పుడు అమ్మ నేను ఒక చిన్న పాట చెప్తా శంకరాచార్య వారిది. ఓకేనండి. పిల్లలకి మీరు పాడితే వాళ్ళు పాడతారు వెనకాల నుంచి. అంటే పూర్తిగా ఒక్కసారి చెప్పేసి మళ్ళీ 2 లైన్లుగా అనిపిస్తాను. ఏమ్మా? షూర్ అండి, షూర్. ఓకేనండి. ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఇక్కడ? 10 మంది దాకా ఉన్నట్టున్నారండి. 12 మంది ఉన్నారండి. టోటల్ 10 మెంబర్స్. 7 పేర్లే వచ్చాయి నాకు. సరే, ఇది శంకరాచార్యుల వారిది. శంకరాచార్యుల వారు ఏం చేసేవారో తెలుసా? శంకరాచార్య వారు లేకపోతే ఇవాళ మనం అన్నం తినడానికి కూడా ఉండదు. కాశ్మీర్లో శంకరాచార్యుల వారు శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు. మీకు ఆ శ్లోకాలన్నీ కూడా నేను PDF గా పెడతా. నేను ఇక్కడ పంపించాను చూడండి. అందరూ మీట్లో ఉండండి అమ్మా, నేను మాట చెప్పేది వినిపిస్తుంది. సో శంకరాచార్య వారికి ఏమేమి ఇష్టమో అవన్నీ మీకు నేను తర్వాత చెప్తా. ఇప్పుడు శంకరాచార్యుల వారిది ఒక పాట చెప్తున్నాను. శంకరాచార్యుల వారు అందరూ లోకానికి అంతటికి కూడా చాలా గొప్పవారు. అందుకని సర్వలోకైక వంద్యం భజే దేశికేంద్రం అని చెప్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు చెప్పగలరు. మిగిలిన వాళ్ళందరూ మీట్లో ఉండండి, మీరు చెప్పండి. నేను మీరు శృతి చూసుకుని తర్వాత శృతి పెడతాను నేను. సరేనండి. శ్రీ శంకరాచార్యవర్యం, శ్రీ శంకరాచార్యవర్యం, సర్వలోకైకవంద్యం, సర్వలోకైకవంద్యం, భజే దేశికేంద్రం, భజే దేశికేంద్రం, శ్రీ శంకరాచార్యవర్యం, శ్రీ శంకరాచార్యవర్యం, సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం, సర్వలోకైకవంద్యం భజే దేశకేంద్రం, దేశికేంద్రం, దేశికేంద్రం, ధర్మ ప్రచారేతి దక్షం, ధర్మ ప్రచారేతి దక్షం, యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం. చెప్పగలరా పిల్లలంతా? యోగి గోవింద పాదాప్త సన్యాస దీక్షం, దుర్వారి గర్వాపనోదం. కొంచెం పైకుందమ్మా. ఓకేనండి. దుర్వాది గర్వాపనోదం,
पद्मपादादिशिष्यादि संसेव्य पादम् पद्मपादादिशिष्यालि संसेव्य पादम् श्रीशङ्कराचार्यवर्यम् श्रीशङ्कराचार्यवर्यम् सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम् सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम् शङ्काद्रिदम्बोलिलीलम् शङ्काद्रिदम्बोलिलीलम् किङ्कराशेषशिष्यानि सन्त्राणशीलम् किङ्कराशेषशिष्यालि सन्त्राणशीलम् बालार्कनीकासचेलम् बालार्कनीलाकस नीला नी बालार्कनीकासबे नीकासचेलम् बालार्कनीकासचेलम् बालार्कनीकासचेलम् बोधिताशेषवेदान्तगूढार्थजालम् बोधिताशेष वेदान्तगूढार्धजालम् श्रीशङ्कराचार्यवर्यम् श्रीशङ्कराचार्यवर्यम् सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम् सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम् पापाटवीचित्रभान् पापाटवीचित्रभानुम् ज्ञानदीपेन हार्दं तमोवारयन्तम् ज्ञानदीपेन हर्षं न तमोवाययं तम् ज्ञानदीपेन हार्दं तमोवारयन्तम् ज्ञानदीपेन हार्दं तमोवारयं तम् सर्वतापापहामोघप्रदं तम् सर्वतापापहामोघबोधप्रदम् सर्वपापोहमोघप्रबोध प्रबन्धम् सर्वतापापहामोघबोधप्रदम् सर्वतापापः मोघप्रबोध प्रबोध మోఘబోధప్రదం తం. ఏ పాప, మీరందరూ నాకు కనిపించాలి. మీరు నోరు కూడా వదిలి మాట్లాడాలి. మళ్ళీ सर्वता पापमोह मोघप्रबोधप्रदं तं బోధప్రదం తం. मोघप्रदन्तं. నేను ఒక్కసారి పాడతాను వినండి. సర్వతాపాపహ మోహ బోధప్రదం తం. सर्वता पापमोह प्रबोधप्रदन्तं. రాజాధిరాజాభిపూజ్యం राजाधिराजाभिपूज्यं. రాజాధిరాజాభిపూజ్యం राजाधिराजाभिपूज्यम् రమ్యశృంగాద్రివాసైకలోలం యతీడ్యం. रम्यशृङ्गाद्रिवाप्सैकलोकं यतिद्यन्तं. రమ్యశృంగాద్రివాసైకలోలం యతీడ్యం. रम्यशृङ्गाद्रिवासैकलोलं यतिड्यम्. రాకేందు సంకాశవక్త్రం राकेन्दुसंकासवक्त्रम्. రత్నగర్భే భవక్తాంగి పూజానురక్తం. रत्नगर्भे भवक्त्रं ग्रिपूजानु
पुरक्तम् శ్రీశంకరాచార్యవర్యం. అందరూ చెప్పాలి, श्रीशङ्कराचार्यवर्यम् అందరూ మ్యూట్ లో ఉండే చెప్పాలి. శ్రీశంకరాచార్యవర్యం. श्रीशङ्कराचार्यवर्यम् సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. सर्वलोकैकवन्द्यं भजे देशिकेन्द्रम् భజే దేశికేంద్రం వస్తుందమ్మా బాకి. ఓకే భజే భజే దేశికేంద్రం. దేశికేంద్రం భజే శ్రీభారతి దేశికేంద్రం శ్రీభారతీ తీర్థగీతం. శ్రీభారతి తీర్థగీతం శంకరార్యస్తవం యః పఠే భక్తియుక్తః. శంకరార్యస్తవం యః పఠేత్ భక్తియుక్తః. శంకరాచార్య స్తవం యః పఠేత్ భక్తియుక్తః సోవాప్నుయాత్ సర్వమిష్టం. సోవాగ్నయత్య సోవాప్నుయాత్ సర్వమిష్టం. సోవాజ్ఞయత్ సర్వమిష్టం సోవాప్నుయాత్ సర్వమిష్టం. జ్ఞాయే కదండి సోవాప్నుయాత్ సర్వమిష్టం. సోవాజ్ఞయత్ వాప్నుయా వాగ్ను కూర్చుండవు నా ఉందమ్మా చూడండి. సోవాగ్నుయత్ సర్వమిష్టం సోవాప్నుయాత్ సర్వమిష్టం. సోవాగ్నుయాత్ సర్వమిష్టం శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం. శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం 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 శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం. శంకరాచార్యవర్య ప్రసాదేన తూర్ణం శ్రీశంకరాచార్యవర్యం. శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం శ్రీశంకరాచార్యవర్యం. శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం. సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం అమ్మ ఇంకెవరన్నా పేర్లు ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వమనరా. అదే రేపు మళ్ళీ చెప్తానండి. ఈ పిల్లలకి నేను పంపించాను చూడండి, PDF లో పంపించాను. శంకరాచార్య వర్యం పంపించాను. ఇందాక చెప్పిన 3 శ్లోకాలు కూడా పంపించాను. ఓకేనండి. తర్వాత మధ్యాహ్నం కృష్ణ శతకము తర్వాత కథ చెప్తాను. ఓకేనండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి. అమ్మ ఇప్పుడు 1-2 నిమిషాలు పిల్లలందరి పేర్లు ఒక్కసారి ఇవ్వరమ్మా. శ్రీకృష్ణ హనీష్ కాళ్ళకూరి అండి. అది ఇచ్చేసారండి. ఇవ్వని వాళ్ళది అడుగుతున్నారా అండి? అమ్మ ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి అమ్మా. హనీష్ రాశాను కాళ్ళకూరి. జై శ్రీరామ్ మ్యామ్. సాయి సుచన్ పటేల్. సాయి కిషన్ పటేల్ కదా. సాయి సుచన్ పటేల్. సుషన్ అమ్మా. సుచన్ మేడం. సుషేన్ ఓకే. అమ్మా నేను మాట్లాడినా ఒక నిమిషం. సోమయ్య మాట్లాడండి.
అందరూ మ్యూట్ చేసుకోండి నన్ను ఒకసారి. నేను చెప్పేది ఒక పద్యం చెప్తాను, తెలుగు పద్యము. ఇది నేను మీకు చెప్పిన తర్వాత మన సమూహం అంటే గ్రూప్ లో వేస్తాను. అందరూ కూడా అభ్యాసం చేసి దాన్ని ఒక కాగితం మీద వ్రాసి ఫోటో తీసి పెట్టాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార మాకు దయసేయగదే. ఇది భాగవతం, ఆంధ్ర భాగవతంలో పోతనమాచ్యులు రాసినటువంటి కృష్ణ దశమ స్కందంలో ఉన్న ఒక చిన్న పద్యం అన్నమాట. దీంట్లో ఒత్తులు ఎక్కువ లేవు. పిల్లలందరూ కనిపించాలమ్మా, కనిపిస్తేనే చక్కగా చెప్పగలరు తాతగారు. అందరికి మొహం చూడాలి. పిల్లలందరూ కనిపించాలి. ఇప్పుడు చెప్పండి, మెల్లగా చెప్పండి. నీ పాద కమల సేవయు. ఇప్పుడు మీరు అందరు చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయయును తాపసమందార మాకు దయచేయగదే. నేను ఇది రికార్డ్ చేసి పెడతాను. అందరూ కూడా చక్కగా చదవడం అభ్యాసం చేసి ఒక కాగితం మీద వ్రాసి పోస్ట్ చేయాలన్నమాట. అయితే ఈ పద్యం గురించి ప్రస్తావన భాగవతం ఎవరు రాశారు తెలుగులో? పోతనమాత్యుడు రాశారు. సంస్కృతంలో ఎవరు రాశారు భాగవతం? వ్యాస మహర్షి రాశాడు. సంస్కృతంలో వ్యాస మహర్షి రాసిన భాగవతాన్ని చదివి పోతనామాచులు తెలుగులో విస్తారంగా చాలా గొప్పగా రాశారన్నమాట. మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేంత చక్కగా అన్ని పద్యాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క పద్యము నేర్చుకుందాం. దాంట్లో భాగవతాన్ని మనం మొట్టమొదట భాగవతంతో పరిచయం చేసుకుందాం. భాగవతం అంటే ఏంటి? విష్ణు కథలు అన్నమాట. అన్ని కూడాను విష్ణువు ఏ అవతారాలు ఎత్తారు, ఏమేం చేశారు. దాంట్లో దశమ స్కందంలో కృష్ణ అవతారం అన్నమాట. అంతా కూడా ఎంతో చెప్పలేనంత ఆనందం కలిగేటువంటివన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. సరేనా? ఇప్పుడు నేను మన గ్రూప్ లో, మన సమూహంలో, గ్రూప్ ని సమూహం అంటారు తెలుగులో, సమూహంలో నేను ఈ పద్యాన్ని రికార్డ్ చేసి నేను పెడతాను. మీరందరూ కూడా నేర్చుకుని ఆ పద్యాన్ని కాగితం మీద వ్రాసుకుని మీ అమ్మ నాన్నగారులతో సహాయం తీసుకోండి. మీ చక్కని చేతి వ్రాత అంటే హ్యాండ్ రైటింగ్ లో నేను చూడడానికి ఇష్టపడతాను. ఏం చేయాలి? ఒక కాగితం మీద రాయాలి, లేకపోతే చిన్న నోట్బుక్ పెట్టుకోండి. ఇవాళ నుంచి చెప్తున్నాను కాబట్టి మొట్టమొదటిది నీ పాద కమల సేవయు అంటే కృష్ణుడి యొక్క పాదాల సేవ అంటే పూజ చేయడం ద్వారా. నీ పాదార్చకులతోడి నెయ్యమును అంటే ఏంటంటే నిన్ను సేవించేటువంటి భక్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సేవని నేను చేసేటట్టు వాళ్ళతోటి స్నేహం ఉండాలి. నన్ను ఒక్కసారి వినండి. నీ పాదార్చకుతోడి నెయ్యమును అంటే నీ భక్తులతోటి నాకు స్నేహం కావాలి. నీ పాదార్చకులతో నితాంతాపార భూతదయను అంటే అపారమైనటువంటి భూతదయ. ప్రతి జీవిని కూడా మనం దయ కలిగి ఉండాలి. అటువంటి వరం నాకు ప్రసాదించు అని ఆ పద్యం యొక్క భావం అన్నమాట. జయ శ్రీరామ్. ఈ పూటకి ఇంతే. అడుగుతున్నారండి, నీవు అంటే ఎవరు అని అడుగుతున్నారు. నీవు అంటే ఎవరు అని అడుగుతున్నారు. చెప్పండి. ఏమన్నారు? విష్ణుమూర్తి అని చెప్పండి. అది ఈ పాద కమల సేవ అంటే కృష్ణుడితో అంటున్నాడు. అతడు మాలాకారుడు అనే అతను కృష్ణుడికి మాలలు ఇచ్చి, ఈ కథ అంతా రేపు చెప్తాను. దాంట్లోంచి మొదలడం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయను తాపసమందారు మాకు దయచేయగదే. తెలుగు చక్కగా చదవడం రావాలి, రాయడం రావాలి చక్కగాను. అందుకని తల్లిదండ్రులందరికీ కూడా నా కోరిక, నా అభిజ్ఞ, నా ప్రార్థన ఏంటంటే పిల్లల దగ్గర కూర్చుని ఈ పద్యము వాళ్ళకి కంటతా వచ్చేటట్టు, తప్పులు లేకుండా
వ్రాసేటట్టు మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. సెలవండి అమ్మా, ఉంటాను. నమస్కారం అండి. జై శ్రీరామ్. నమస్కారం. జై అమ్మ, శ్రీరామ్. అమ్మ మధ్యాహ్నము 3 నుంచి 4 కృష్ణ శతకం పద్యాలు చెప్తాను, ఒక కథ చెప్తాను, ఏదో ఒక కథ, సరేనా? అందుకని ఆ టైంలో రండి. ఇది కాకుండా మనకి ఇప్పటి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ మంత్ జూన్ 10 వరకు కాకుండా ఎవ్రీ సండే 11 to 12 అంటే ప్రతి ఆదివారము 11 నుంచి 12 గంటల వరకు పిల్లలతో క్లాసులు ఉంటాయి. పిల్లలకి నేర్పడం ఉంటుంది. పిల్లలు ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ కూడా మనకి స్టేజీ మీద చెప్పాలి కదా. అందుకోసమని ఏమేమి నేర్చుకుంటున్నారో తెలియాలి కాబట్టి ఇంకా వేరే వాళ్ళందరూ వచ్చి చక్కగా చాలా బాగా చెప్తారు. మీరు అందరూ నేర్చుకోవాలి, సరేనా? అందరూ ఏం చెప్పాలి? అర్చన గారు మీరు కూడా రండమ్మా మధ్యాహ్నం. వస్తానండి. అట్లాగే. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. అందరూ చెప్పండి, అందరూ జై శ్రీరామ్. మళ్ళీ చెప్పాలి గట్టిగా. మళ్ళీ అందరూ కూడా కనిపించాలి. ఆడియో వీడియో 2 ఓపెన్ చేసుకోవాలి. నేను చెప్తున్నది వినాలి. మ్యూట్ లో పెట్టుకోండి అంటే మ్యూట్ లో పెట్టుకోవాలి, సరేనా? సరే. జై శ్రీరామ్. బాగా అమ్మాయి భోజనాలు వండి ఉంటారు, చక్కగా తినేసి 3 o'clock మళ్ళీ రండి. జై శ్రీరామ్. బాయ్.